Joy to be with you all. మీతో ఉండడం నాకు హృదయములో పట్టలేనంత సంతోషంతో ఉన్నాను. So all the way from Karnataka. So I traveled yesterday and reached yesterday. కర్ణాటక నుండి మీతో ఉండడానికి నేను ప్రయాణం చేసి వచ్చాను. నిన్నటి దినమున నేను ఇక్కడికి చేరుకున్నాను. I came to Janagam many times. జనగామకు చాలాసార్లు నేను వచ్చాను. Again I came to this village. నేను ఈ గ్రామానికి ఈరోజు వచ్చాను. Thank God for that. Tarigopla village. Yes. I thank you. ఈ తరిగొప్పుల గ్రామమును బట్టి మీ గ్రామంలోకి నేను రావడం చాలా సంతోషిస్తూ ఉన్నాను. Especially I want to thank you for Samuel Karunakar Anna. I always call him as Anna. సో శామ్యుల్ కరుణాకర్ అన్న నేను ప్రతిసారి అన్నగా నాకు పెద్దన్నగా నేను భావిస్తాను కనుక అన్నకు వందనాలు నన్ను పిలిచినందుకు. He invited me many times. Again he invited to this village. చాలాసార్లు నన్ను ఆహ్వానించాడు, మరలా మీ మధ్యలోకి కూడా నన్ను. So again I want to thank you all the village church members, those who are gathered here. సో ఇక్కడ కూడి ఉన్న చర్చ్ మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. Praise the Lord. దేవునికి మహిమ. Say hallelujah. హల్లెలూయా. How many of you are feeling happy? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? So this is the time to sleep. ఇది పడుకునే టైం. So but thank God that we are children of God, we are awake. కానీ దేవుని పిల్లలముగా మనం మెలుకోగలిగి ఉన్నాం. Okay, before entering into the message, I want to ask some questions to you. వాక్యం చెప్పడానికంటే ముందు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. So I always ask wherever I go. నేను ఎక్కడికి వెళ్ళి ఈ ప్రశ్న అడుగుతా ఉంటాను. So how many of you brought the Bible? Can you lift please? బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ చూపించండి, మీ బైబిల్ చూపించండి. Beautiful. Put it down. చాలా అందంగా అనిపిస్తుంది. How many of you brought the mobile phone? Can you lift please? ఫోన్ తెచ్చిన వాళ్ళందరూ చేయి పైకి చూపించండి. ఫోన్లు తీసుకొచ్చి Please. Everyone having phone, please. అందరి దగ్గర ఉన్నాయి, దాచిపెట్టకుండా చూపియండి. Good. Thank God. అన్ని నాకు ఇరు. Yes. So instead of phone, many people they are giving priority to the Bible. కొంతమంది ఫోన్ కంటే ఎక్కువగా ప్రభు వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉంటారు. Some people they will give more priority to the phone. కానీ కొంతమంది బైబిల్ కంటే ఎక్కువగా ఫోన్కే ప్రాధాన్యత ఇస్తారు. So I am talking about Bible. It is very important story I am going to share with you. సో నేను ఒక అద్భుతమైనటువంటి యథార్థమైనటువంటి ఒక సంఘటన మీతో చెప్పబోతున్నాను. Because word of God says that in the beginning was the word. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆది యందు వాక్యం ఉండెను. That word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. Word was God. వాక్యమే దేవుడై ఉండెను. So today we need to understand that in every Christian believer's life, word of God is very important. ప్రతి క్రైస్తవ జీవితంలో దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. One small baby, how it will drink the milk and it will grow up slowly day by day or year by year, month by month. మనం చూస్తాం, చిన్న పిల్లలు పాలు తాగుతూ నెలలు వాళ్ళు ఎదుగుతూ వస్తూ ఉంటారు. ఎదుగుతూ వస్తూ ఉంటారు. Today we are all children of God. We want to grow in spiritually. We need to drink the word of God milk. మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఈ వాక్యం అనే పాలను మనం తాగాలి. Because word of God says that heaven and earth may pass, my word cannot. బట్ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఈ లోకము గతించినను నా వాక్యము గతించదు అని చెప్పాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా వాక్యము గతించను. So today we are going to be look importance of the word of God. మనం ఈరోజు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. Because word is a Jesus Christ. వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. We need to clear understand that word is Jesus Christ. Jesus Christ is the word. వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. Because when Jesus Christ was tempted with the Satan 40 days in the wilderness, he defeated Satan with the word of God. యేసు ప్రభువారు ఉపవాసం ఉన్నప్పుడు అపవాదిని జయించడానికి ఆయన ఉపయోగించిన ఖడ్గం
ఏంటంటే దేవుని వాక్యమే. Today many believers are living in this world. They know the scripture, they will pray, but instead of giving the more priority to the word of God, they are giving priority to the worldly things. కానీ చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఈ లోకంలో చూస్తే దేవుని వాక్యము కంటే ఎక్కువగా ఇతరమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. Sometimes whenever we get sickness, we visit to the doctors. కొన్నిసార్లు మనం బలహీనమైనప్పుడు వైద్యుని సంప్రదిస్తాం. So doctor will take description and he will write some of the medicines. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే వైద్యములకు సంబంధించినటువంటి మందులు రాస్తాడు, అప్పుడు పంపించేస్తాడు. So whatever the medicines doctor will return, we will take and we will come to the house. కానీ ఆ వైద్యుడు ఏ మందులైతే రాశాడో చక్కగా వాటిని తీసుకొని వస్తాం మనం. So whatever the timings he has given, according to the timings, every patient will be using that. అయితే ఆయన చెప్పిన సమయానికి మాత్రమే ఆ మందులు మనం వేసుకుంటాం. So otherwise any patient can bring those medicines, can he keep in the storage place? కానీ ఎవరైనా మందులు తీసుకొని వచ్చి తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టేటువంటి స్థలములో వారు పెట్టరు కదండి. Can he heal that? Can his sickness will go away? ఒకవేళ కనుక అలా తీసుకెళ్లి పెట్టేస్తే ఆయనకు స్వస్థత జరుగుతుందా? No, never. ఆయనకు వైద్యం ట్రీట్మెంట్ అవుతుందా? కాదు. Never, because whatever the medicines got from the doctors, he need to take by time to time. వైద్యుడు ఏదైతే ఇచ్చాడో దాని సమయానికి వేసుకుంటేనే ఆ రోగము బాగుపడుతుంది. Today we are the children of God. Whenever we are weak in the spiritual illness, we need to take the word of God medicine every day. మనం ఈ యొక్క ఆధ్యాత్మికమైన పిల్లలముగా మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు కూడా వాక్యం అనేటువంటి ఈ మందును తప్పకుండా మనం తీసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Because word of God is very very important in every Christian life. క్రైస్తవ జీవితంలో వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. So word of God will bind you. వాక్యము నిన్ను బంధిస్తుంది. Word of God will heal you. వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. Word of God will dissolve all the problems. వాక్యము ప్రతి సమస్య నుండి విడిపిస్తుంది. All the iniquities. నీకున్న అపరాధములన్నిటిని, All the errors. నీకున్నటువంటి ప్రతి ఆటంకములను, All the situations, whatever you are going through. నీవు వెళుతున్న ప్రతి పరిస్థితిని మారుస్తుంది. Because word of God it is like a we can say that it is like a bullet. ఈ యొక్క వాక్యము ఒక బుల్లెట్ లాంటిది అని జ్ఞాపకం చేసుకోండి. We need to use every situations and problems in this word of God. ప్రతి సమయంలో కూడా మనం వాడాల్సిన ఆయుధం ఏదైనా ఉందంటే దేవుని వాక్యము మాత్రమే. Today we are having a Bibles. మనందరికి బైబుల్స్ ఉన్నాయి ఇప్పుడు. So if you are having a Bibles means there are many people, they sacrificed their life. మన దగ్గర బైబుల్స్ ఉన్నాయంటే దాని వెనకాల గొప్ప త్యాగం ఉందని మర్చిపోకండి. You know that previous days, ancient days, if they want to read the Bible, there is no availability. చూడండి, పూర్వకాలంలో బైబుల్ చదవాలంటే బైబుల్ అందుబాటులో ఉండేది కాదు. Particular people used to have those Bibles. ఆ బైబుల్ ఎవరి దగ్గర ఉండేదంటే చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే ఉండేది. Once upon the village, there was a one small lady living. చూడండి, ఒకానొక సమయంలో ఒక గ్రామంలో ఒక చిన్న పాప ఉండేది. The place name called Wales. ఆ ప్లేస్ యొక్క వెల్స్ అని మనం పిలుస్తాం. So in those villages there is no educations. అక్కడ ఎటువంటి చదువు లేదు. There is no transportations. అక్కడ వెళ్ళడానికి వాహన సదుపాయాలు లేవు. I am talking about 200 years stories, years back story. నేను 200 సంవత్సరాల క్రితం జరిగిన యథార్థమైన ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను. In that village one pastor used to go every day. కానీ ప్రతిరోజు కూడా ఒక పాస్టర్ గారు ఆ గ్రామానికి వెళ్తుండేవాడు. Why he used to go? He used to teach the Bible and at the same time he used to educate the people. ఎందుకు ఆ పాస్టర్ గారు ఆ గ్రామానికి వెళ్ళేవాడంటే అక్కడ వారికి చదువు నేర్పించేవాడు, దానితో పాటు దేవుని వాక్యాన్ని కూడా In నేర్పించేవాడు. that village 6 years old girl started to attend this Sunday school. అయితే ఆ గ్రామములో 6 సంవత్సరాల ఆ పాప ఆ సండే స్కూల్ కు అటెండ్ అవుతుండేది. So every day pastor used to come, but this 6 years old girl used to started to attend that programs. ప్రతిరోజు
రోజు పాస్టర్ గారు వచ్చేవారు. ఆ యొక్క పాప 6 సంవత్సరాల పాప ఆ సేవకుని దగ్గరికి సండే స్కూల్కి వచ్చేది. Even though she wanted to go to or educate any other school in those days, there is no schools also. ఆమె ఒకవేళ చదువుకు వెళ్ళాలన్నా అక్కడ చదువుకోవడానికి అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు, స్కూల్స్ లేవు. So pastor used to go for the ministry. Along with the ministry, he used to educate some people. అయితే సేవకుడు అక్కడ వెళ్ళి వారికి చదువు నేర్పించేవాడు, దానితో పాటు దేవుని వాక్యాన్ని బోధించేవాడు. That village is a very poor village. ఆ గ్రామం చాలా పేదరికమైన గ్రామం. As I was mentioned, there is no proper even any roads or any transportations. నేను చెప్పిన రీతిగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళడానికి సరైన మార్గాలు ఉండేటి కాదు, వాహనాలు ఉండేటి కావు. Day by day this girl started to one by one reading. ప్రతి రోజు కూడా ఈ పాప చదవడం ప్రారంభం చేస్తుంది. Slowly she started to writing. ఆమె రాసుకోవడం నేర్చుకుంది. She started to reading even chapter by chapter. అధ్యాయాలు కూడా చదవడం నేర్చుకుంది. Then she even started to even sharing the story to in their family members. అది ఏదైతే నేర్చుకుందో తన కుటుంబంలో కూడా చెప్పడం మొదలు పెట్టింది. But only thing she lacked. ఆమెకు ఒకటి కొరత ఉంది. Whenever she used to attend to that Sunday school, that time only she used to get the Bible story. అయితే ఆమెకున్న బాధ ఏంటంటే ఆ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ వాక్యం చదవడానికి అవకాశం ఉండేది. After coming from there is no Bible in the home. ఎందుకంటే మళ్ళీ తిరిగి వస్తే ఇంటి దగ్గర ఆమెకు బైబిల్ లేదు. Because it is difficult to get the Bibles. బైబిల్ కొనాలంటే ఆ రోజులలో చాలా అంత సులభమైంది కాదు. But slowly what happened, she asked to the pastor. అయితే మళ్ళగా వెళ్ళి సేవకుని అడిగింది. 6 years old girl, she wanted to buy the Bible. 6 సంవత్సరాల పాప బైబిల్ కొనాలని సేవకుని దగ్గరికి వెళ్ళి అడిగింది. So pastor told that, my dear daughter, it is very difficult to buy the Bible. పాస్టర్ గారు చెప్పారు, అమ్మా ఈ బైబిల్ కొనాలంటే చాలా కష్టతరమైంది అని చెప్పాడు. So he told some price to that Bible. ఆ బైబిల్ కు ఇంత వెల చెల్లించాలని చెప్పాడు. After coming from the Sunday school, she was started to asking to his father. తండ్రిని అడుగుతా ఉంది, నాన్నగారు నేను బైబిల్ కొనుక్కోవాలి, నాకు డబ్బులు కావాలని అడుగుతూ ఉన్నది. Father told, dear daughter, if you want to buy the Bible, I need to work 6 years. నేను గనక నా కుమార్తె నీకు బైబిల్ కొనియాలంటే దాని వెల ఎంతో తెలుసా? నేను 6 సంవత్సరాలు కష్టపడితే ఆ ధనం చెల్లిస్తే తప్ప ఆ బైబిల్ రాదు. Because that family is very poor family. ఎందుకంటే ఆ యొక్క ఇల్లు చాలా పేదరికమైనటువంటిది. There is no proper education. సరైన చదువు లేదు. There is no helping nature in those days. ఆ రోజులలో సహాయం చేసే మనుషులే లేరు. Father told it is very difficult. తండ్రి చెప్పాడు, అమ్మా మనం ఆ బైబిల్ కొనలేము, మన వల్ల కాదు అని చెప్పాడు. Then 6 years old girl, she decided to do something. అయినా కానీ ఆ అమ్మాయిలో చాలా ఆశ ఉంది, నేను ఎట్లయినా బైబిల్ కొనాలి. She started to feeding the chickens. అప్పుడు ఏం చేసింది తెలుసా? కోళ్ళను పెంచడం స్టార్ట్ చేసింది. She started to selling the eggs. ఆమె కోడి గుడ్లను అమ్మడం మొదలు పెట్టింది. Slowly, day by day, month by month, year by year, it is moving on. ఆమె ఏం చేసిందంటే మెల్లమెల్లగా ఆ కోళ్ళను ఆ యొక్క గుడ్లను అమ్ముతూ డబ్బులు దాచిపెట్టుకోవడం మొదలు పెట్టింది. By that time she became 12 years old. ఆమె 6 సంవత్సరాల డబ్బులు దాచిపెట్టింది. ఇక ఆమె వయసు 12 సంవత్సరాలు వచ్చేసి. So by the time 12 years old, she collected all the money whatever the Bible charges. ఆ బైబిల్ కు అవసరమైన ధనమంతా కూడా సమకూర్చుకుంది. ఇక సంతోషంగా పట్టుకొని బయలుదేరింది. She went to his father and mother. She told, Daddy, you told that if you want to buy the Bible, we need to work the 6 years. See, I worked 6 years and collaborated this much money to buy the Bible. ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నాన్నగారు 6 సంవత్సరాలు పని చేయమన్నారు కదా, ఇదిగో ఈ 6 సంవత్సరాలు నేను కోళ్ళను పెంచి ఆ కోడిగుడ్లను అమ్మి నేను కొంత డబ్బును సమకూర్చుకున్నాను, ఇదిగో 6 సంవత్సరాల ధనము అని చెప్పింది. So then she asked to the father permission to visit pastor house. అప్పుడు మళ్ళీ అన్నది, నాన్నగారు ఈ డబ్బు తీసుకెళ్ళి నేను బైబిల్ కొనుకొచ్చుకుంటా, అయ్యగారి దగ్గరికి వెళ్తానని చెప్పింది. Then his father was given the permission to started her journey. సరే బిడ్డ పో, వెళ్ళి కొనుకొచ్చుకోపో అని చెప్పాడు. She started
walking 80 kilometers. 80 కిలోమీటర్లు బైబిల్ కొనుక్కోవడానికి ప్రయాణం చేసింది. In those days there is no bicycle. అక్కడ సైకిల్ కూడా ఉండేది కాదు. There is no bike also. అక్కడ వాహనాలు ఉండేటివి కావు. Even no one will come and pick up and drop. ఇప్పుడు మనల్ని ఎక్కించుకొని దింపినట్టుగా ఎవరు ఉండేవారు No కాదు. transportation bus and something ella and also. ఎటువంటి వాహనాలు బస్సులు ఉండేటివి కాదు 200 సంవత్సరాల క్రితం. She started walking 80 kilometers towards the pastor house. పాస్టర్ గారి దగ్గరికి 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నడుస్తూ వెళ్ళింది. With a joyful word, she started to walking. ఎంత సంతోషంగా వెళ్తుందంటే 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ధనం పట్టుకొని ఇక నేను బైబిల్ కొనుక్కోవాలి Because- సంతోషంగా వెళ్తుంది. Because she has a thirsty and burden to get the Bible. ఎందుకు ఆమె ఆశ అంత అంటే ఆమె 6 సంవత్సరాలు కష్టపడింది ఎందుకంటే నేను బైబిల్ కొనుక్కోవాలి. Because she started to reading and writing everything she come to know. That's the reason she has a hunger. ఎందుకు ఆమె బైబిల్ కొనుక్కోవాలనుకుందంటే రాయడము చదవడం నేర్చుకుంది బైబిల్ వల్ల మాత్రమే అని ఆమెకు తెలుసు. Her journey started towards to the pastor house morning. ఆమె ఉదయకాలము ప్రయాణము ప్రారంభించింది. Then she reached by evening to the pastor house. సాయంకాలం వరకు పాస్టర్ గారిని చేరుకుంది. Then she was knocking the door. అక్కడికి వెళ్ళి ద్వారం తడుతుంది. She was knocking the door. Pastor came and he opened the door. తలుపు తట్టగానే పాస్టర్ గారు వచ్చి ద్వారం తెరిచాడు. So then she asked, "Oh my dear daughter, how come you here?" ఓ నా కుమార్తె ఎలా వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. Pastor, he told that whoever wants the Bible, I have a Bible, come and meet me, I can give the Bible. పాస్టర్ గారు మీరు చెప్పారు కదా బైబిల్ కావాల్సిన వారు ఎవరైనా ఉంటే కొనుక్కోండి నా దగ్గర ఒకే బైబిల్ ఉందని చెప్పావు కదా అని అంటుంది. Then pastor felt very sad. పాస్టర్ గారు చాలా నిరుత్సాహపడిపోయాడు. My dear daughter, నా ప్రియమైన కుమార్తె I am so happy that you came all the way from 80 kilometers నువ్వు 80 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చావు కదా సంతోషమే. for the Bible. బైబిల్ కోసం అంత ప్రయాణం చేసావు కదా. But now present I don't have the Bible. కానీ ఇప్పుడు నా దగ్గర బైబిల్ లేదు. But I have only one Bible. ఒకే ఒక బైబిల్ ఉంది. One person gave some advance to take this Bible tomorrow. ఆ బైబిల్ కొనడానికి ముందుగానే నాకు అడ్వాన్స్ ఒక ఆయన ఇచ్చిపోయాడమ్మా. ఒకే బైబిల్ ఉంది ఆ బైబిల్కి అడ్వాన్స్ ఇచ్చిపోయాడు. ఇప్పుడు నీకు బైబిల్ ఇవ్వడానికి నా దగ్గర లేదు అని చెప్పాడు. She started crying, dear daughter. ఏడవడం ప్రారంభించింది. Started crying because she worked 6 years. 6 సంవత్సరాలు కష్టపడ్డదండి బైబిల్ కోసం. And 80 years she walked. 80 కిలోమీటర్లు ఆమె నడిచింది. After putting all efforts, but she could not able to get the Bible. అంత కష్టపడి ఆమె ప్రయత్నం చేసిన బైబిల్ దొరకలేదు. It is very sad. చాలా నిరుత్సాహపడిపోయింది. She was crying. ఏడుస్తా ఉంది. She was fell down on the floor and she was moving. ఆమె కింద పొర్లుతూ ఏడుస్తూ ఉంది. Pastor, I need Bible, any condition I want Bible. పాస్టర్ గారు నాకు ఎలా అయినా సరే బైబిల్ కావాలని కింద పడిపోతుంది. She was crying and crying. ఆమె ఏడుస్తుంది. Finally, the one who gave the advance for the Bible, that person entering into the pastor house. ఆమె ఎప్పుడైతే ఏడుస్తుందో ఒక బ్రదర్ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ బైబిల్ కి అడ్వాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి. He asked about this girl, why she is moving. ఆయన చూశాడు ఎందుకు ఏడుస్తుంది ఈ అమ్మాయి అని అడిగాడు. Then pastor told, పాస్టర్ గారు చెప్పారు, yesterday you have given the advance for this Bible, నువ్వు ఈ బైబిల్ కోసం అడ్వాన్స్ ఇచ్చావు కదా, but this girl, కానీ ఈ అమ్మాయికి బైబిల్ all కావాలి. the way from that village she came for the Bible. ఓ చాలా దూరం నుండి ఈ అమ్మాయి పరిగెత్తుకొని వచ్చింది ఈ బైబిల్ కోసం. Dear friends, ప్రియమైన స్నేహితులారా, I want to share this story. ఈ యొక్క ఘటన మీతో చెప్తున్నాను. Whoever hearing, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, maybe you are in the house, నువ్వు ఒకవేళ ఇండ్లలో ఉండి వింటున్నావేమో, maybe you are sitting here, ఇక్కడ కూర్చొని వింటున్నావేమో, the Spirit of God is going to speak every person. ఆత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. Today you are having a Bible, how much priority you are giving? ఈ బైబిల్ నీ దగ్గర ఉంది చూసావా, దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు? Keeping Bible somewhere, it is not important. బైబిల్ ఎక్కడో పెట్టి రావడము అది
సరి అయింది కాదు. Be keeping God's word inside the heart, that is the very important. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. Finally, that man of God told that anyway, I can buy the Bible some other days. You can give to this small girl. ఆ అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి అంటున్నాడు, నేను ఎప్పుడైనా కొనుక్కుంటా గానీ ఈ బైబిల్ అమ్మాయికి ఇచ్చే అని చెప్పాడు. She took the Bible and she embraced it like this. వా బైబిల్ తీసుకొని ఇలా గట్టిగా హత్తుకుంది. She was cried, ఏడుస్తా ఉంది, crying, thank God for getting this Bible. ప్రభువా నాకు ఈ బైబిల్ ఇచ్చినందుకు వందనాలు అంటుంది. What a joyful tears she was having. సంతోషకరమైన కన్నీళ్ళు ఆమెలో నుండి వస్తున్నాయి. Today you are sitting here, I don't know how much priority you are giving to the word of God. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత మంది వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారో నాకు తెలియదు. Again she started her journey towards her home. మళ్ళా తిరిగి ఆమె ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇంటికి వెళ్ళడానికి. After reaching the home, parents she called and she showed the Bible. ఓ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, చూడు నాన్నగారు అమ్మగారు నేను బైబిల్ కొనుక్కున్నాను చూపిస్తుంది. Dear people of God, what she did, you know that every day she started reading and meditating and she is started to teaching her father and mother. ఏం చేసిందో తెలుసా? ప్రతిరోజు వాక్యం చదవడం ప్రారంభించింది, తల్లిదండ్రులకు వాక్యం చెప్పడం మొదలు పెట్టేసింది. Today ఈరోజు her name is Mary Jones. ఆమె పేరేంటో తెలుసా? మేరీ జోన్స్. If you are having a Bible in your hands, ఈ రోజు మీ చేతుల్లో బైబిల్ ఉందంటే she is the inspired girl, the Bible Society. ఆమె ఈ బైబుల్ సొసైటీని స్థాపించడానికి ప్రేరేపణ కలిగింది. More than 200 above Bible Society established through ఆమె వలననే 200కు పైగా బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని స్థాపించబడింది. ఈ రోజు మన చేతుల్లో బైబిల్ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Please give a priority to the word of God. ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియులారా? మీ చేతుల్లో దేవుని వాక్యం ఉండాలి, మీ చేతుల్లో బైబిల్ ఉండాలి, దానికి ప్రాముఖ్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. Whenever you feel sickness, నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో you will open the Bible. ఆమె బైబిల్ తెరిచేది. No, whenever you people are feeling sickness, ఒకవేళ మీరు బలహీనంగా ఉన్నట్లయితే you will open the Bible. బైబిల్ తెరిచి. Don't do that. అలా బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే బైబిల్ తెరవడం కాదు, ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తెరవడం కాదు. According to Psalms 1, అయితే కీర్తనల 1వ అధ్యాయం the word ప్రకారం of God says, don't open, look at me. వాక్యం చూడకండి, నా వైపు చూడండి. ఇప్పుడు Those who meditate the word of God, దేవుని వాక్యం దివారాత్రము ధ్యానించువాడు, day and night, దివారాత్రములు, he will be blessed. వారు ఆశీర్వదించబడతారు. If you want to blessing, నీకు ఆశీర్వాదం కావాలంటే you need to meditate the word of God. దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలి. One man of God said like this, ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, coming to the presence of it is not important. దేవుని సన్నిధికి రావడం అంత ప్రాముఖ్యమేం కాదు, కానీ After coming to the presence of God, what he will carry and what he will get, that is the more important. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఏం పొందుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Please, if you are having a Bible, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే start reading every day. ప్రతిరోజు వాక్యాన్ని చదవడం ప్రారంభించండి. Meditate every day. ప్రతిరోజు ధ్యానించడం మొదలు పెట్టండి. Obey every day. ప్రతిరోజు విధేయత చూపించండి. Practice in your life every day. జీవితంలో అనుసరించడం ప్రారంభం చేయి. Because word of God, it is a living and active. వాక్యము సజీవమైన ఖడ్గము వంటిది. Because living and active word will chase your mind, chase your heart, chase your all kind of sickness. నీ యొక్క వాక్యము సజీవమైనది గనుక నీ యొక్క వ్యాధులను, నీకున్నటువంటి సమస్తాన్ని కూడా మార్పు తీసుకురాగలిగి. Hebrew 12:9 says, హెబ్రీలకు రాసిన పత్రిక 12:9 ఈ విధంగా సెలవిస్తుంది. so word of God clearly says that 9 types of chasing work will do the word of God. దేవుని వాక్యము 9 రకాలైనటువంటి క్రియలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటది. It will work in the marrows. ఆయన లోతులలో కూడా మనలో పనిచేస్తూ ఉంది. It will work in the heart. మన హృదయంలో పనిచేస్తుంది. Every part
part of our bodies. మన శరీరములో అవయవాల్లో అంతరంగములో కూడా పనిచేస్తుంది. Proverb says, ఆ సామెతలు ఈ విధంగా సెలవిస్తుంది. word of God is a medicine for our body. మన శరీరానికి దేవుని వాక్యము ఔషధముగా ఉంది. So that's why I am encouraging dear people of God, meditate the word of God day and night. దయచేసి ఇక్కడ ఉన్న అందరికి చెప్తున్నాను, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించడానికి అలవాటు చేసుకోండి. Don't look any man. ఎవరినో చూసి మీరు పరిగెత్తకండి. Don't look any person. వ్యక్తులను చూడకండి. Don't look any things. ఓ వస్తువులను చూడకండి. So word of God as says that heaven and earth may pass, but we were having the Bible, living word of God, never it going to be vain. వాక్యము సెలవిస్తుంది, ఆకాశము భూమియు గతించిన కానీ నా మాటలు గతించవు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Somebody can read Luke chapter 8 verse 12. ఎవరైనా చదవండి, లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. When Satan will come to you, ఎప్పుడైతే అపవాది నీ దగ్గరికి వస్తుందో, whenever you are maybe praying or watching movies or you are watching phones, what time, what the situation, Satan will come. చూడండి, మీరు ఒకవేళ కనుక మొబైల్ చూస్తున్నా లేకపోతే సినిమాలు చూస్తున్నా అపవాది నీ దగ్గరకు వచ్చి ఏమో చేస్తాడో తెలుసా? Somebody can read please. ఎవరైనా చదువుతారా దయచేసి? Come on. 8:12. 8:12. Son, enough. In English it says like this. ఇంగ్లీష్ లో ఇలా చెప్పబడింది, When the moment of hear the word of God, ఎప్పుడైతే వాక్యం వినడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, Satan will come and he will snatch. నీవు వినే ప్రయత్నం చేసే టైంకి అపవాది వచ్చి ఎత్తుకొని పోతాడు. Every person please look at the Bible. 8:12 says Satan it won't come watching the movie time. చూడండి, అపవాది మీరు సినిమా చూసేటప్పుడు రాడు. When you are watching that time he won't come. అపవాది సినిమా చూసేటప్పుడు రాడు వాడు. When you watching phone it won't come. ఫోన్ చూస్తున్నప్పుడు కూడా రాడు. Even whatever you are talking others also it won't come. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కూడా రాడు. Wherever you are accusing that time also he won't come. నువ్వు ఎక్కడైనా తృణీకరించినా రాడు. Even though if you want to commit sin he won't come. పాపం చేయాలనుకున్న అపవాది రాడు. Because word of God clearly says that when the moment of hear the word of God, ఎప్పుడైతే వాక్యం వినాలనుకుంటావో అప్పుడే వాడు వచ్చేస్తాడు. because Satan knows that word of God has a power. ఎందుకు తెలుసా? నువ్వు వాక్యం విన్నావనుకో వాడి పప్పులేం ఉడకాయి కదా, అందుకనే నేను వినండి కూడా చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. Word of God has a power. ఎందుకంటే వాక్యానికి అంత శక్తి ఉంది. Please listen very carefully. దయచేసి అందరూ వినండి. Mary Jones she worked 6 years to get the Bible. బైబిల్ తీసుకోవడానికి మేరీ జోన్స్ 6 సంవత్సరాలు కష్టపడింది. 80 kilometers she walked. 80 కిలోమీటర్లు ప్రయాణించింది. She cried. ఏడ్చింది. Finally she got it. ఆమె చివరిగా పొందుకుంది. Through her 200 and more than 50 Bible society established every countries. ప్రతి దేశంలో కూడా ఈ రోజు ఆమెను బట్టి 200కు పైగా ఆ యొక్క బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలు స్థాపించబడ్డాయి. Whenever you open first page you can see that the Bible Society of India. మీరు ఫస్ట్ పేజ్ బైబిల్లో ఓపెన్ చేయగానే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటది. She is the one who inspired all this things, people of God. చేసిన త్యాగమే ఈ రోజు నీ చేతుల్లో బైబిల్ ఉంది. చప్పట్లు కొడదాం, ఆమె చేసిన త్యాగమే. I can say that many Mary Jones are sitting here. ఇక్కడ మీలో చాలా మంది మేరీ జోన్స్ లాంటి వాళ్ళు కూర్చున్నారు. You need to become like a Mary Jones. మీరు కూడా మేరీ జోన్స్ లాగా ఉండాలి. Take a decision. ఈ రోజు ఒక తీర్మానం చేసుకోండి. Pray more. ప్రార్థన ఎక్కువ చేయండి. Meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. Because word will give a life. వాక్యము నీకు శక్తిని ఇస్తుంది. If you are having any diseases, మీకు ఒకవేళ వ్యాధులు ఉండొచ్చు, any sickness, బలహీనతలు ఉండొచ్చు, today I can say to you, మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, meditate the word of God. దేవుని వాక్యాన్ని దివరాత్రం ధ్యానించండి. We can hear many testimonies. మీరు చాలా సాక్ష్యాలు వినొచ్చు. By reading and by studying the word of God they got complete healing. వాక్యము చదవడం ద్వారా వారికి పరిపూర్ణమైన స్వస్థత కలిగింది. So that's the reason I am requesting, I am humbly saying that please meditate the word of God day and night. అందుకే మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతూ చెప్తున్నాను, మీ
దగ్గర ఉన్న బైబిలు గ్రంథములను ప్రతి దినము దివారాత్రములు చదవండి. Because word of God is a source of faith. ఎందుకు అంటే వాక్యమే మన విశ్వాసమునకు కావలసినటువంటి ధననిధి అని చెప్పొచ్చు. Romans chapter 10 verse 17 says, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. faith comes by hearing the word of God. ఇదిగో వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది. If you want to grow more in the faith, ఒకవేళ మీరు విశ్వాసములో ఎదగాలంటే meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. Study the word of God. దేవుని వాక్యాన్ని చదవండి. Read the word of God. దేవుని వాక్యాన్ని మరలా చదవండి. It will construct your faith. నీ జీవ విశ్వాసాన్ని నిన్ను ముందుకు It తీసుకెళ్తుంది. will build your faith. ఈ విశ్వాసాన్ని నిలబెడుతుంది. Because faith is very important to every Christian believers. క్రైస్తవులలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. Whoever comes to Jesus Christ, యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వచ్చారో many kinds of disease people they came. చాలా మంది రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. Different kind of tribals people they came. చాలా రకాల జాతుల ప్రజలు వచ్చారు. Different kind of sickness people they came. చాలా రకాల రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. Jesus openly told your faith you have been healed. ఆయన చెప్పిన మాట నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. Faith from where it will come? ఎక్కడి నుండి వస్తుంది విశ్వాసం? Word of God says 10:17 Romans, by hearing the word of God. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం వినుట వలన విశ్వాసం కలుగుతుంది. What kind of things we need to hear? మనం ఎలాంటి విషయాలు వినాలండి? Bahubali cinema, బాహుబలి సినిమా గురించి వినాలా? which is the famous cinemas. ఏది చాలా ఫేమస్ సినిమాలు ఉన్నాయి. Those movies cannot give you nothing. నీకు అలాంటి సినిమాలు నీకు ఎలాంటివి ఇవ్వడు. One hero came 2000 years ago in this world. కొన్ని సంవత్సరాల క్రితము ఒక హీరో వచ్చాడు ఈ భూమి మీదకి. ఈ హీరో said blood for you. ఆ హీరో మీ కొరకు రక్తాన్ని చిందించాడు. బాహుబలి హీరో you won't died for you. బాహుబలి హీరో నీ కొరకు చచ్చిపోడు. బాహుబలి హీరో you won't died for your family. నీ కుటుంబం కొరకు చనిపోడు. But Jesus Christ real hero died for your sin. నిజమైన యేసయ్య అనే హీరో మన కొరకు చనిపోయాడు. So that's the reason word of God says Jesus Christ blood will cleanse every sinful natures. అందుకనే వాక్యము సెలవిస్తుంది. వాక్యము సెలవిచ్చిన మాట మీ యొక్క ప్రతి పాపమును కూడా దేవుని రక్తము చేత శుద్ధి చేయబడతారు. So that's why even the book of Joshua was telling to the Israelites. యెహోషువ గ్రంథము ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా సెలవిస్తుంది. So before they are getting to the miracles, he told this. అద్భుతాలు జరగడానికంటే ముందు ఆయన ఒక మాట చెప్పాడు. Dear people of Israel, ఇశ్రాయేలు వారలారా, cleanse yourself. మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి. Because tomorrow God is going to do wonders and miracles. రేపు మీ మధ్యన ఆయన అద్భుతములు చేయబోతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you want to miracle, మీకు అద్భుతం కావాలంటే, if you want to wonders, మీకు ఒకవేళ సూచక క్రియలు cleanse కావాలి, yourself. మిమ్మును మీరు శుద్ధి చేసుకోండి. Because word of God says you are the living temple of the Holy Spirit. వాక్యం సెలవిస్తుంది మీరు సజీవమైన దేవుని ఆలయమై ఉన్నారు. So the temple has to be clean. ఈ ఆలయం ఎలా ఉండాలో తెలుసా? చాలా శుద్ధిగా ఉండాలి. This temple should not be there adulteries. ఈ యొక్క ఆలయములో వ్యభిచారం ఉండొద్దు. Smoking, మనము మత్తుతో ఉండకూడదు. drinking, ఇదిగో మద్యము సేవించొద్దు. whatever against to the Bible. బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైనది ఏదైనా సరే. Please, we are the living temple of the Holy Spirit. మరచిపోకండి, మనము దేవునికి సజీవమైన దేవుని ఆలయమై ఉన్నామని. Hallelujah. హల్లెలూయా. Sin will call you. పాపం నేను పిలుస్తుంది. It is very dangerous. ఈ రోజున్న ప్రపంచం ఎట్లుంది తెలుసా? చాలా ప్రమాదకరంగా ఉంది. Dear youths, ఇక్కడ చాలా మంది యూత్ sin will call you like anything. పాపం ఏం చేస్తుంది తెలుసా? రా 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 అని పిలుస్తుంది. But wages of sin, it is a death, word of God says. పాపం వలన వచ్చు జీతం మరణం అని రాయబడింది. So there is Iceland. ఒక ఐస్లాండ్ ఉండేది. The place called Alaska. అలాస్కా అనే స్థలం ఉండేది. So in that place wolves were roaming here and there. Wolves. ఆ అలాస్కా స్థలంలో గొర్రెలు అటు ఇటు వెళ్తుండేటి. Wolves. నక్కలు వెళ్ళేటి. థ్యాంక్ యూ. So roaming here and there. అటు ఇటు వెళ్ళేటి. So they, in that village, people is to live. They wanted to kill some kind of things. అయితే ఆ గ్రామంలో ఉన్నవారు ఏదో ఒకటి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు.
what plan they did, you know that. వాళ్ళు ఏం చేశారో తెలుసా? So they took one iron rod. వాళ్ళు ఒక మంచి ఐరన్ రాడ్ తీసుకున్నారు. They applied the ice. ఆ ఐరన్ రాడ్కి ఏం చేశారంటే మంచి ఐస్ అప్లై చేశారు. So layer after layer, దాన్ని ఒక చుట్టూ ఇలా చుట్టారు. layer after layer they are applying slowly. మెల్లగా అలా ఐస్ దాని చుట్టూ ఇలా 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 తిప్పుతున్నారు. So slowly they applied blood. దాని మీద ఏం చేశారు? రక్తాన్ని వారు అప్లై చేశారు. So layer after layer again they applied the blood. మళ్ళీ ఏం చేశారు? కొద్దిగా అలానే చుడుతూ మళ్ళీ రక్తాన్ని దాని మీద పెట్టారు. Youths, listen very carefully, యవనస్తులారా అందరు జాగ్రత్తగా వినండి. because this story is very beautiful. మీకు చెప్తున్న ఈ ఘటన చాలా మంచిది అని చెప్తున్నాను. It will give good lesson to you and your families. నీకు నీ కుటుంబానికి ఒక మంచి గుణపాఠాన్ని So చెప్తాను. he applied layer after layer and he kept one midst of the high place. సో ఎక్కడికి తీసుకెళ్లారంటే దాన్ని తీసుకెళ్ళి ఒక మంచి ఐస్ మధ్య ప్రదేశంలో పెట్టారు, అంటే మధ్యలో పెట్టారు. Wolves entered. అప్పుడు ఏం చేసేది? నక్క వచ్చేసింది. Wolves entered and he saw the blood. అక్కడ రక్తం కనబడ్డది. నక్కకు ఆ రక్తం కనబడి చాలా దగ్గరికి వెళ్ళిపోయాది. He started running towards to that blood ice. అంటే ఆ ఐస్ మధ్యలో అక్కడ రక్తం కనబడుతుంది కనుక ఏం చేసేదంటే ఆ నక్క అక్కడికి పరిగెత్తుతుంది. So before applying, so again he kept inside the knife. కానీ దానికి అదంతా దాని చుట్టూ చుట్టడానికంటే ముందు, ఆ రక్తం పెట్టడానికంటే ముందు అందులో ఏం పెట్టారంటే కత్తి పెట్టారు, కత్తి. So he put the knife inside, again he put the ice and layer after layer. ఆ కత్తి మీద ఏం చేశారంటే మరలా ఐస్ పెట్టేశారు. So then he started running towards to that ice to eat. అయితే ఈ నక్క ఏం చేస్తుందంటే అక్కడ రక్తం కనబడుతుంది కదా, అది తిందామని పరిగెత్తుతుంది. So it was running slowly, it came to the ice place. మెల్లగా వచ్చేసి దాని దగ్గరికి వచ్చేసింది. Started to licking. అది ఇలా కారడం ప్రారంభమైంది. Licking. ఎస్. So started to licking layer after layer. అప్పుడు ఏమైతుంది? మెల్లమెల్లగా అది కారడం ప్రారంభమైంది. So when it was slowly ice also, it's becoming watery. అప్పుడు ఏమైంది? ఐస్ కూడా నీళ్ళలాగా మారిపోయాయి. Because it was tasty, it started licking. అప్పుడు మెల్లగా తినడం వల్ల మళ్ళీ ఏమైతుంది? అది కరిగిపోవడం ప్రారంభమైంది. So even it did not notice that inside the knife. కానీ ఆ నక్కకు తెలియదు లోపల చాకుందని తెలియదు. So slowly what happens? It was because of blood, it was started to licking the knife also. సో ఆ రక్తం వలన ఏమైందంటే మెల్లమెల్లగా ఆ యొక్క కత్తి దగ్గరికి వచ్చేసేది. So started to licking the knife got inside the stomach. అప్పుడు ఏం చేసింది? మెల్లమెల్లగా ఆ కత్తి ఉందని మర్చిపోయి ఆ కత్తిని కూడా తినేసింది. ఆ కత్తి లోపలికి వెళ్ళిపోయింది. Finally it was moving, the wolf was died. ఏమైందో తెలుసా? ఆ చాకు లోపలికి వెళ్ళిపోయి ఆ నక్క చనిపోయింది. You know this model of the story? ఏంటో తెలుసా దీని యొక్క ఉద్దేశం? Moral of the stories. దీని యొక్క పరమార్థం ఏంటో తెలుసా? Today Satan will come to you. సాతాను గాడు నీ దగ్గరికి వస్తాడు. He will put adulteries. నీకేం చేస్తాడు? వ్యభిచారాన్ని నీ ముందుకు He తీసుకొస్తాడు. will throw pornographies. నీకు పోనోగ్రఫీని ముందుకు తీసుకొస్తాడు. He will throw alcohol. నీకు మద్యం ముందుకు తీసుకొస్తాడు. He will throw lot of worldly things. నీకు ఈ లోక సంబంధమైన అన్ని నీ ముందు పెట్టేస్తాడు. Time being you can feel very joyful and happiness. కానీ తింటుంటే చాలా మధురంగా అనిపిస్తుంది. నీకు ఎట్లుంటది అంటే ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది. Watching bad movies you will feel very joy. ఓ చెడు రకాలైన దృశ్యాలు చూస్తూ చాలా సంతోషిస్తా ఉంటావు. Smoking you will feel very enjoy. ఓ నువ్వు ధూమపానం చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తా ఉంటావు. Sleeping with other women you will feel very joy. సో ఇతరులతో మనము నిద్రించడం కూడా చాలా సంతోషిస్తా ఉంటాం. Because word of God says that bird is running towards to the net. ఎందుకో తెలుసా? అది నిన్ను ఏదో ఒక రోజు ఆ వలలో పడేయడానికి. So if you want to running to the sin, you are running to the net. నువ్వు ఒకవేళ గనక పాపం వైపు పరిగెత్తుతున్నావంటే నువ్వు వలలో పడుతున్నావని అర్థం. Dear people of God, like wolves, Satan is putting many worldly things before you. చూడండి అపవాది ఏం చేస్తుంది తెలుసా? ఆ నక్కకు వలేసినట్టుగా నీకు వలేస్తుంది. One day your life will be end with the knife only. ఏమైతే తెలుసా? చివరికి ఆ పాపం అనే కత్తి నీలో ప్రవేశించి నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. Because word of God says that the wages of sin it is a death.
ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది పాపం వలన వచ్చు జీతం మరణం. So that's why we need to give a more important to the word of God. అందుకనే మీ అందరిని కోరుకుంటున్నాను, పాపానికి కాదు మనం ఇవ్వాల్సింది పరిశుద్ధ బైబిల్కు ప్రాధాన్యత ఇద్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Because the psalmist says, ఇదిగో కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, Lord, ప్రభువా I have kept your word. నీ యొక్క మాటల్ని, I have kept your word in my heart, నీ మాటల్ని నా హృదయంలో ఉంచుకున్నా, so that I did not commit sin against you. అందుకే నేను నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నాను. Holding Bible, it is not easy. బైబిల్ పట్టుకోవడం అంత సులభం కాదు. We need to have a Bible inside the heart. అదే బైబిల్, అదే పవిత్రమైన మాటలు నీ హృదయంలో ఉండాలి. The book of Job says, ఇదిగో యోబు భక్తుడు చెప్తాడు, Lord, I never forget your word. ప్రభువా నీ మాటలు నేను మర్చిపోలేదు. I have kept your word in my heart like treasure. నేను ప్రభువా నీ యొక్క మాటలు నా హృదయంలో ఒక ధననిధిలాగా దాచుకున్నాను. The word of God is a treasure. ఇదిగో వాక్యమే నీకు ధనము. Word of God is a healing medicine. ఇదిగో వాక్యమే నీకు స్వస్థపరిచేటువంటి. Word of God will give you peace. వాక్యమే నిన్ను స్వస్థపరిచి నీకు సమాధానం ఇస్తుంది. Word of God will heal you. వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. Word of God will dissolve all kind of problems and sinful natures. ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నీ యొక్క పాప స్వభావమైన ప్రతి దాని నుండి విడిపిస్తుంది. So first one I said, the word of God, it is the source of faith. మీ అందరికి చెప్పాను, మొట్టమొదటిగా వాక్యము దేవుడు మనకిచ్చిన ధననిధి. Second one, the word of God, it is a source of salvation. ఇదిగో వాక్యము మనకు రక్షణనిచ్చేది అనేది రెండవ మాట. If you are having a word of God, మీకు ఒకవేళ వాక్యం మీ దగ్గర ఉందంటే it will give you salvation. మీకు రక్షణ ఇస్తుంది. Because the salvation comes through the only Jesus Christ. రక్షణ దేవుని వలన మాత్రమే The Jesus Christ is the word of God. యేసుక్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరో కాదు, పరిశుద్ధ దేవుని వాక్యమే. Amen. ఆమేన్. Romans 1:16 says, రోమీయులకు రాసిన పత్రిక 1:16 the power of God brings salvations to the every person. ప్రతి ఒక్కరికి కూడా దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన మనకు రక్షణ తీసుకుని The వచ్చాడు. First Peter chapter 1 verse 23 says, మొదటి పేతురు 1:20 చదివిస్తుంది, you have born again not the perishable seed but imperishable seed. సో మిమ్ములను దేవుడు ఏం చేశాడు అనంటే నశించేటువంటి విత్తనముగా చేయలేదు, నిన్ను నశించలేనటువంటి ఒక విత్తనముగా చేశాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So that's why I told, bring Bible more. నేను అంత ఎందుకు చెప్తున్నా, మీలో ప్రతిదినం కూడా బైబిల్ మీ చేతిలో Some ఉండాలి. people will bring to the some people will come to the church with phone. కొంతమంది ఫోన్ పట్టుకునే చర్చికి వస్తూ If ఉంటారు. pastor asked where is Bible, they will show the phone. పాస్టర్ గారు ఒకవేళ బైబిల్ అడిగాక ఏదంటే ఫోన్లు ఉందని చూపిస్తారు. So Bible doesn't matter. You can, whenever you are traveling or in the journey time, you can use the phone. ఒకవేళ కనుక నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు ఉపయోగించి పర్వాలేదు, But you need to use the Bible offline. కానీ నీ యొక్క బైబిల్ను ఎప్పుడు ఆఫ్లైన్లో ఉపయోగించాలి. So one father told to one son, ఒక తండ్రి కుమారుడితో ఇలా అంటున్నాడు. I will close after this story. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. He told that, ఆయన ఇలా చెప్పాడు, my son, నా కుమారుడా, if you pass graduated, ఒకవేళ కనుక నువ్వు పాస్ అయితే I will give you a beautiful ambassador car. నీకు అంబాసిడర్ కార్ కొనిస్తా అని చెప్పాడు. Ambassador means not that is old one. అంబాసిడర్ అంటే పాతది కాదు, It is a royal rose. రాయల్ రోజ్ అనే ఒక కొత్త కారు. So finally son studied very well. అప్పుడు ఆ కారు కోసం వాడు బాగా చదివాడు. He got a first class result. ఫస్ట్ క్లాస్ రిజల్ట్ పొందుకున్నాడు. Finally father went with the gift box. ఫాదర్ వెళ్ళి ఒక చక్కటి గిఫ్ట్ బహుమానంతో వెళ్ళాడు. So he went to gift box. First he kept the Bible. సో ఆ గిఫ్ట్ బాక్స్లో ఏం పెట్టాడంటే మొట్టమొదటిగా బైబిల్ పెట్టాడు. So he was on the bed. Son, see what I brought for you. He showed. ఆయన చెప్పాడు, తండ్రి కుమారుతో చెప్తున్నాడు, నానా నీ కొరకు ఏం తెచ్చాను చూడు. Then he did not touch that box. కానీ కుమారుడు ఆ బాక్స్ను మాత్రం టచ్ చేయలేదు. Because he is seeing the Bible from far. ఎందుకంటే ఆ డబ్బాలో దూరం నుండి ఏం కనబడుతుంది? బైబిల్ కనబడుతుంది. He got angry. చాలా కోపంగా ఉన్నాడు. Daddy, what you told me?
నాన్నగారు మీరు ఏం చెప్పారు నాకు? You told that I'm going to purchase showroom Rolls Royal Ambassador car. మీరేం చెప్పారు? నేను పాస్ అయితే రోల్స్ రాయల్ కారు షోరూమ్ ది కొనిస్తా అన్నారు కదా. So he promised that. ఆయన ఇలాంటి వాగ్దానం చేశారు కదా. Finally he got angry, he left the house. ఏం చేశాడో తెలుసా? కోపంతో ఆ బహుమతి ముట్టుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. He left the house. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. Even many years he got married and he got children after going even from outside house also. ఆయన బయటికి వెళ్ళిపోయాడు, ఇక పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. One day the telegram will goes to son. ఒకరోజు ఒక టెలిగ్రామ్ ఆయన దగ్గరికి వెళ్ళింది. So please come and occupy your father properties. ఆ టెలిగ్రామ్లో ఏముంది తెలుసా? వచ్చి మీ తండ్రి యొక్క చెరసి ఆస్తులను తీసుకో అని ఉంది. Why my father is sending this telegram? He thought something and again he started his journey towards to back to his father place. మళ్ళీ ఆలోచించాడు, ఎందుకు మా నాన్నగారు ఈ ఉత్తరం నాకు రాశాడు. Then he come to know that father died. ఆయనకు వచ్చిన తర్వాత తెలిసింది తండ్రి చనిపోయాడు. Even he could not able to attend funeral service. ఆ తండ్రి యొక్క సమాధి కార్యక్రమానికి కూడా అటెండ్ కాలేకపోయాడు. He was cleaning the house. ఆయన ఇల్లు శుభ్రం చేస్తా ఉన్నాడు. Finally again he got that box. ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బాక్స్ మళ్ళీ కనబడ్డది. He took that box again, he got angry and again he told that my father still he kept this box Bible. మా నాన్నగారు ఇప్పటికీ బాక్స్ ఇలానే పెట్టాడు అని చాలా కోపంగా దాన్ని పక్కకు పెట్టేశాడు. He was opening the Bible. అయితే అందులో ఏముందని మరొకసారి ఆ బైబిల్ ఓపెన్ చేశాడు. The showroom car key was falling down. ఆ బైబిల్ ఏముందో తెలుసా? షోరూమ్ కీస్, ఆ కారు యొక్క తాళాలు అందులో ఉండి కింద పడిపోయాయి. He started to crying. ఏడవడం స్టార్ట్ చేశాడు. He did not open the earliest days. కానీ అప్పుడు నేను ఓపెన్ చేయలేకపోయాను బైబిల్ అనుకున్నాడు. That day when my father was giving that box, well, if I opened, I could not able to lost my father. కానీ ఒకవేళ గనక మా నాన్నగారికి ఆ రోజేనే నా సంతోషాన్ని ఇచ్చి ఆ తాళం తీసుకుంటే మా నాన్నగారు ఇంత కుమిలి కుమిలి ఏడ్చి చనిపోయేవాడు కాదు. Dear people of God, దేవుని ప్రజలారా, today ఈ రోజు we are also same situations. మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం. We open the Bible only particular reasons. ఎప్పుడు చేస్తాం తెలుసా? ఈ బైబిల్ మనకు అవసరం ఉన్నప్పుడే బైబిల్ తెరుస్తాం. Please don't do that. ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. Study the word of God day and night. ప్రతి రోజు దేవుని వాక్యాన్ని చదవండి. Because word of God will speak to you. వాక్యమే మీతో మాట్లాడుతుంది. Word of God will speak to your problems. వాక్యమే నీ సమస్యలతో మాట్లాడుతుంది. Word of God will speak to your healings. వాక్యమే నిన్ను స్వస్థపరుస్తుంది. Because word of God is still alive and alive. ఎందుకంటే వాక్యము ఇప్పటికి సజీవమైనది. So that's why Peter says that imperishable seed. అందుకనే పేతురు అంటున్నాడు, నశించిపోయేది కాదు ఈ విత్తనము, నశింపకుండా ఉండేది ఈ విత్తనము. So it is the source of truth. ఇది సత్యమునకు తననిదిగా ఉంటుంది. So John 17:17 says, యోహాను 17:17 ఈ విధంగా, Lord, your word is a truth. నీ వాక్యమే సత్యము. Many times we will far from truth, dear people of God. దేవుని ప్రజలారా, సత్యము నుండి చాలా దూరం వెళ్ళిపోయాం మనం. So that's the reason when we meditate the word of God, we come to know that what is the real truth. మనము వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడే మనకు సత్యం తెలుస్తుంది. When we go to the John 8:31, 32, 33. యోహాను సువార్త 8:31-32 మనం చూస్తే The word of God says like this. If you know, ఇలా సెలవిస్తుంది, if you know the truth, truth will set you free. వాక్యము మీరు గనక ఎరిగినట్లయితే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేస్తుంది. The word of God is a truth. వాక్యమే సత్యం. So that's the reason you need to meditate the word of God. ఈ రోజు నేను చెప్పొచ్చేది మీ అందరికీ ఏంటో తెలుసా? దివారాత్రము Please దేవుని వాక్యాన్ని ధ్యానించండి. listen, understand and listen very carefully once again Luke 8:12. సో అందరు కూడా దయచేసి లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో ఉన్న పరమాద్రాన్ని గ్రహించండి. When Satan will come. ఎప్పుడొత్తో తెలుసా అపవాది? Whenever you are watching movies, he won't come, I told. సినిమాలు చూస్తే రాదు. Whenever you are talking others, that it won't come. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు రాదు అపవాది. When you started to reading the Bible, that time he will come and he will disturb you. బైబుల్ చదవడం ప్రారంభించావో లేదో అపవాదం చేస్తాడు. When some people they come to church, that time they will sleep.
కొంతమంది చర్చికి వచ్చినప్పుడు బాగా నిద్రపోతారు, When they go to movie talkies, they won't sleep. కానీ సినిమాకి వెళ్తే కళ్ళు ఇలా తెరిచి చూస్తూ ఉంటారు. Why? ఎందుకు? Because word of God is, it is a truth, it is saying. ఇది సత్యము, ఇలా చెప్తుంది, నిజమే కదా. The moment of hear the word of God, he will come and he will disturb you. ఎప్పుడైతే వాక్యము విందాం అనుకుంటామో వచ్చి జోలపాట పాడు. Whenever you open the Bible, ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేస్తావో problems will start. ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. Or somebody will call. ఎవడో ఎవరు పిలుస్తారు, Any other works will come. ఏదో పని వస్తుంది, Then you will leave Bible and you will start your journey. బైబిల్ మూసేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాం. No. కాదు, You need to understand. మీరు అర్థం చేసుకోండి. You need to keep some particular timings to meditate the word of God. మీ అందరికి చెప్తున్నాను, వాక్యం చదవడానికి ఒక టైంను కేటాయించుకోండి. Word of God says that day will come, you won't get the Bible and the word of God. ఈ యొక్క ప్రవచన గ్రంథము చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఒక రోజు వస్తుంది నీకు బైబిల్ దొరకదు. Samuel Karnakarana will not available. అప్పుడు శామ్యూయల్ కరుణాకర్ గారు ఉంటే ఉండడు, అప్పుడు Me also will not available. నేను కూడా ఉండకపోవచ్చు. Even if you run, ఒకవేళ నువ్వు పరిగెత్తినా no one will available. ఎవరు ఉండరు ఆ Word టైంలో. of God says clearly. వాక్యం అలా చెప్తుంది, నిజం. That's the reason. అందుకే చెప్తున్నాను, Instead of storing worldly movies in your mind, Nee- store the word of God more. నీ జీవితంలో లోక సంబంధమైన మూల పాఠములను పెట్టుకోనకుండా వాక్యమును నీ మైండ్ లో పెట్టుకో. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Are you sleeping? ఎంతమంది నిద్రపోతున్నారు? Those who are sleeping say hallelujah. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. Amen. నోబడీ స్లీపింగ్. You are awake. మీరందరూ మెలకువగలిగి ఉన్నారు. So possible if I get timing, ఒకవేళ మరలా నాకు సమయం దొరికితే so I want to share about addiction. మీ అందరికి కూడా వ్యసనాలు ఎలా ఉన్నాయో మీతో పంచుకోబోతున్నా. So Anna knows that I will talk openly. అన్నగారికి తెలుసు, నేను ఓపెన్ గా మాట్లాడేస్తా. So maybe tomorrow or day after tomorrow, if I get, every youth must be listen this message. సో అందుకనే రేపు నేను సమయాన్ని ఒకవేళ కనుక దేవుడు నాకు అనుగ్రహిస్తే నేను యూత్ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. So when I came last time, which is that place, Anna. Yeah. So many youths are cried. సో నేను గతంలో ఒక 3 నెలల క్రితం నేను వచ్చాను. అక్కడ యవనస్తులతో మాట్లాడినప్పుడు చాలా మంది యవనస్తులు ఏడిచారు. So please don't miss that. I come with the addiction message. సో నేను మీ అందరితో వ్యసనం అంటే ఏంది, ఎలా మనం వ్యసనాల ద్వారా వ్యసనాల బారిలో పడిపోయి మన జీవితాలు నాశనం చేసుకుంటున్నాం అనేది ఒక వర్తమానాన్ని మీతో మాట్లాడబోతున్నాను. Many people, they addicted to the phone. చాలా మంది మొబైల్కు చాలా వ్యసనంగా మారిపోయారు ఈరోజు. Many people, they addicted to the alcohol. కొంతమంది మద్యమునకు వారు అలవాటుగా మారిపోయారు. Many people, they addicted to the drugs. కొంతమంది డ్రగ్స్ కు బానిసలైపోయారు. Many people, they addicted to the adulteries. కొంతమంది వ్యభిచారానికి అలవాటు అయిపోయారు. Many people, they addicted to the smoking. చాలా మంది ధూమపానానికి అలవాటు I అయిపోయారు. have many things to share with the word of God, dear people. of God. వాటిని గురించి ఇంకా వివరంగా మనము రాబోయే 2 రోజులలో మనం మాట్లాడుకొని Keep పోదాం. praying for this message. సో ఈ వర్తమానం కొరకు మనము వేచి ఉందాం. Because word of God, why I shared word of God is very important, because today you need to meditate the word of God day and night. మీ అందరికి ఎందుకు వాక్యం యొక్క ప్రాముఖ్యత ఈరోజు చెప్పానో తెలుసా? మీలో అందరూ కూడా వాక్యాన్ని ప్రతిరోజు చదవాలని. One day father and son, they were walking on the ground. ఒకరోజు తండ్రి కుమారుడు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నారు గ్రౌండ్ లో. When they were walking on the ground, flight is going on the sky. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే పైనుండి విమానం వెళ్తా ఉంది. So son told daddy, how much tinny means how much small the flight is moving at the sky. వాళ్ళు నాన్నగారితో అంటున్నాడు, నాన్నగారు విమానం ఎంత చిన్న విమానం పరిగెనబోతుంది అన్నాడు. So daddy told, తండ్రి చెప్పాడు, my dear son, నా కుమారుడా, we are looking so far. మనం చాలా దూరం నుండి చూస్తున్నామని చెప్పాడు. From so far we are looking, it looks very tinny. దూరం నుండి చూస్తున్నాం కాబట్టి చాలా చిన్న కనబడుతుందని చెప్పాడు. Whenever we go and look near, it is a huge big. మనం ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూస్తామో అది చాలా పెద్దదిగా ఉంటది అని చెప్పాడు. One day that time come. ఆ సమయం వస్తుంది. Father and son, తండ్రి కుమారుడు they visited airport. ఒకరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. Father is telling to the son, తండ్రి చెప్తున్నాడు కుమారుడితో, hey my dear son, నా కుమారుడా, that day you told
నువ్వు ఆ రోజు చెప్పావు కదా, very tiny flight is flying on the sky. నువ్వు చెప్పావు కదా ఆకాశంలో చాలా చిన్న విమానం పోతుంది అన్నావు కదా. That is the flight. See, today it is standing here. అలాగే విమానం ఇక్కడ చూడు ఎంత పెద్దగా ఉందో అని చెప్పాడు. Son told, తండ్రి చెప్పాడు, Oh, daddy, కుమారుడు it is a- చెప్పాడు, Daddy, it is too big. ఓ నాన్నగారు ఇది చాలా పెద్దగా ఉంది కదా. So that time father told, we have seen from the far, we saw very tiny place. తండ్రి చెప్పారు దూరం నుండి చూసా కాబట్టి చాలా చిన్న కనబడ్డది. So that's the reason James says, come to near God. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, నాకు సమీపముగా రమ్ము అంటాడు. So God will come to you. ఎప్పుడైతే ఆయన దగ్గరికి నువ్వు వస్తావో ఆయన నీ యొద్దకు వస్తాడు. Don't look God too far. దేవుడు ఎక్కడో దూరంలో ఉన్నాడని చూడకు, Look very near. ఆయనను చాలా దగ్గరగా చూడు. He will come to you. ఆయన నీ దగ్గరికి వస్తాడు. He will heal you. దేవుడు నిన్ను He స్వస్థపరుస్తాడు. will dissolve all kinds of problems. నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలుగజేస్తాడు. So may God bless you, dear people of God. దేవుని ప్రజలారా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. Once again I encourage you, మీ అందరినీ ఒక విషయంలో ప్రోత్సహిస్తున్నాను. start reading Word of God from today onwards. ఈ రోజు నుండి వాక్యం చదవడం ప్రారంభించండి. Make a commitment. ఈ రోజు ఒక తీర్మానం చేసుకోండి. Whoever calls, ఎవరు నిన్ను పిలిచినా, whatever work is there, ఏ పని ఉన్నా make a decision, particular time to read and study the Word of God. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకోండి, నేను వాక్యం చదవడానికి ఒక టైం కేటాయించుకుంటాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.